ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. పథకాలకు పరిమితమైతే బీసీల అభివృద్ధి అధోగతి, రాజ్యాధికారమే కావాలని, బీసీలు అన్ని రంగాలలో ఉండాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి మున్నూరు కాపు సంఘం భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ హాజరై మాట్లాడారు. జరుగుతున్న యజ్ఞానికి మనం ఏదో విధంగా అని సహకారం అందించాలి. మనం దాని లోపల ఒక గుల్ల వేయడమా, లేకపోతే కొంత నెయ్యి వేయడమా, ఏదో రకంగా మీరు ఉద్యమాన్ని ఆగకుండా దాన్ని ఊపిరి పోయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది మన కోసం జరుగుతున్న యుద్ధం, మన తలరాతలు మార్చుకోవడం కోసం జరుగుతున్న యుద్ధం, మన భవిష్యత్ తరాల యొక్క తలరాతలు మార్చడానికి జరుగుతున్న యుద్ధం. కాబట్టి దీనిని మీరందరూ కూడా గమనించాల్సిన కోరుతున్నాం. ఒక్క పూట మనం అన్నం తినకపోవడం వల్ల మనం ఏం చచ్చిపోం. కానీ ఒక ముఖ్యమైన మీటింగ్ జరుగుతుందంటే మనం తప్పకుండా హాజరు అయ్యేటటువంటి విధంగా మనం 4 గంటలు వెచ్చించాలని అనిపించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నరాన మన నరాన రోమాలు నిక్కబొడిచేటటువంటి విధంగా మనం ఇది మన మనసుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రాజ్యాంగం రాసుకున్నాం, అందులో ఆర్టికల్ 14 నుంచి 18 వరకు మనకు సమానత్వం ఇచ్చిలు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి జీవికి, ప్రతి మనిషికి కూడా. ఇటీవల ఒక ప్రముఖుడు ఆయనను దూషించేటటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటాడు. మీరైతే మన సమాజానికి సేవ చేయండి, లేకపోతే సైలెంట్ గా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోండి. అంతేగాని సమాజానికి సేవ చేసినటువంటి మన జాతి నుంచి ఉద్భవించినటువంటి బిడ్డల్ని వాళ్ళని కనుక మీరు విభేదించినా, వాళ్ళను ఖండించినా కూడా, వాళ్ళని దూషించినా కూడా ఈ వ్యక్తిత్వానికి మచ్చ అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్ కృష్ణయ్య గారు 30-35 సంవత్సరాల నుండి వాళ్ళు ఏంటంటే బీసీలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చిళ్ళు, అవకాశాలను కల్పించిళ్ళు, విద్యను వాళ్ళు అందించిళ్ళు, స్కాలర్షిప్స్ కావచ్చు, మనకు కావాల్సినటువంటి చిన్న చిన్న పథకాలు ఇవన్నీ కూడా అందించడం వల్ల ఇలా మనందరం ఇక్కడ కూర్చొని మనందరం డిస్కస్ చేసుకోగలుగుతున్నాం, మాట్లాడుకోగలుగుతున్నాం, పేపర్లు చదవగలుగుతున్నాం, జ్ఞానాన్ని పెంచుకోగలుగుతున్నాం. ఆర్ కృష్ణయ్య గారు చేసింది ఆయన ఇవ్వాల్సింది ఆయన ఇచ్చిళ్ళు. కానీ మనమేమి ఇస్తున్నాం అనేది ఇలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. బీసీలు రాజ్యాధికారానికి రావాలంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మనము మన జాతికి ఏమి అంకితం ఇవ్వగలుగుతాం, ఏమి మనం చేయగలుగుతాం అనేటటువంటి జిజ్ఞాస మనలో ఉన్నప్పుడు తప్పకుండా మనం ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం తీసుకురావచ్చు. కామారెడ్డిలో అంత బలం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మేము బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి దాదాపు 42 నియోజకవర్గాలలో బీసీలు 70% పైన ఉన్నటువంటి రిపోర్ట్ ని అటు ప్రధానమంత్రి మోడీ గారికి, ఇటు అప్పుడు ప్రతిపక్ష ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు ప్రతిపక్షంలో నాయకులందరూ కూడా వాళ్ళకు ప్రతిపాదించి ఈ 42 స్థానాలను బీసీలకే కేటాయించాలి అనేటువంటి విధంగా కూడా ఆ రోజు మేము ప్రయత్నాలను కొనసాగించాం. అయితే ఒక పార్టీనేమో ఒత్తిడి మామూలుగా కాదు. మేము ఎప్పుడు కూడా ఒత్తిడి హైదరాబాద్ లో కూర్చొని ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి బాపతి కాదు. మేము కరీంనగర్ లో గల్లీ తిరిగి ఆడొక సభ బ్రహ్మాండంగా మహాసభ పెట్టాం. నిజామాబాద్ లో అక్కడ బ్రహ్మాండమైనటువంటి మహాసభ పెట్టాం. వరంగల్ లో బ్రహ్మాండమైనటువంటి మహాసభ పెట్టాం. హైదరాబాద్ లో సభలు పెట్టాం. అన్ని చోట్ల కూడా సభలను పెంచి, సభలను నిర్వహించి అక్కడ ఉన్నటువంటి బీసీ వాదాన్ని బలంగా ముందుకు తీసుకొని పోతుంటే మమ్మల్ని గ్రహించినటువంటి ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఇక్కడ బీసీ వాదం బలంగా ఉందనేటటువంటి రిపోర్ట్లు ఇవ్వడం వల్ల బీజేపీ పార్టీ తెలంగాణలో బీసీనే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి ప్రకటించింది. అది గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డికి వచ్చి, కామారెడ్డిలో బీసీ ఉద్యమం బలం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి కామారెడ్డి డిక్లరేషన్, ఎందుకంటే సోదరులు చేసినటువంటి బలమైనటువంటి ప్రయత్నం వల్ల కామారెడ్డి డిక్లరేషన్ ని ఇక్కడ పక్క రాష్ట్రానికి సంబంధించిన బీసీ ముఖ్యమంత్రి గారిని, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారిని ఇక్కడ తీసుకొచ్చి